హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే క్యాప్చా టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. కేవలం సింపుల్ క్యాప్చాస్ ని టైప్ చేస్తూ ప్రతి అరగంటకి 100 రూపీస్ మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా కంటిన్యూగా వర్క్ చేస్తారు అంత ఎక్కువ మనీ మనకైతే వస్తుంది. వచ్చిన మనీని ఇన్స్టెంట్ గా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ వీడియో నేను మీకు లైవ్ లో విత్డ్రా చేసి కూడా చూపిస్తాను. క్యాప్చాస్ ని టైప్ చేస్తూ మనీ ఎర్న్ చేయడానికి ఇప్పుడు ఒక న్యూ వెబ్సైట్ వచ్చింది. ఏంటి వెబ్సైట్, దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా టైప్ చేయాలి, వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే క్యాప్చా టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. ఇంట్లో ఉండే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ క్యాప్చాస్ ని టైప్ చేస్తూ మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టెంట్ గా మీరు మనీని విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా అనేది మీరు పేటిఎం బ్యాంక్ అకౌంట్ కూడా మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో నేనైతే మీకు చెప్తాను. ఈ విధంగా క్యాప్చాస్ ని టైప్ చేస్తూ ఎర్న్ చేయడానికి ఒక వెబ్సైట్ అయితే వచ్చిందని చెప్పాను కదా. దీంట్లో 1900 మంది యూజర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు దాకా 294 విత్డ్రాల్స్ అయితే చేశారండి. లాస్ట్ 79 డేస్ నుండి ఈ వెబ్సైట్ రన్నింగ్ లో అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే క్యాప్చాస్ అనేవి మనకి అంటే కేవలం క్యాప్చా టైపింగ్ కాకుండా ఇంకా చాలా వేస్ ద్వారా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎక్కువ మనీ దేంట్లో వస్తుందో కూడా నేనైతే మీకు చెప్తాను. అండ్ అంతేకాకుండా వీక్లీ కాంటెస్ట్లు అని చెప్పి ఇంకా డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయండి ఎర్న్ చేసుకోవడానికి. అండ్ ఫాస్ట్గా అయితే విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్కి మనం అయితే వస్తాము. ఇక్కడ ఏంటంటే మొదటిగా మన సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత అంటే 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాలి పాస్వర్డ్. కొంచెం కింద స్క్రాల్ చేసి ఇక్కడ ఒక మనకైతే కనిపిస్తుంది బ్రెయిన్ అని చెప్పి ఒక వర్డ్ అయితే ఉంది కదా, అది మనకైతే ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి ఒక లింక్ అయితే పంపిస్తారు. అంటే ఒక నార్మల్ మెయిల్ అయితే పంపిస్తారు. దాని మీద క్లిక్ చేసి వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలా మీకు రాకపోతే స్పామ్ లోకి వెళ్ళి మీరే చెక్ చేసుకోవచ్చు. ఇది మనం సబ్మిట్ చేయగానే వెంటనే అయితే వస్తుందండి. స్పామ్ లోకి వెళ్ళినా అక్కడ నుండి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను ఏంటంటే డైరెక్ట్ గా లాగిన్ అయితే అయిపోతాను. ఈ విధంగా లాగిన్ మీద క్లిక్ చేసి నాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత వర్క్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వన్స్ లాగిన్ అవగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ అని చెప్పి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ మనము క్యాప్చాస్ ని టైప్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. దాంతోపాటు డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. ఆటో ఫాసెట్, మాన్యువల్ ఫాసెట్, షార్ట్ లింక్స్, పీటీసీ, లాటరీ టాస్క్లు అని చెప్పి మాన్యువల్ ఫాసెట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీనిపైన మనం క్లిక్ చేయాలండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం క్యాప్చాస్ ని టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి 2 మినిట్ కి ఒక క్యాప్చా అయితే వస్తుంది. ఇది మనం ఇలా ఏంటంటే ఒక 100 అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు డైలీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి, ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్ అని చెప్తున్నారు కదా. 571 అని ఇక్కడ 5 మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత 7 మీద క్లిక్ చేయాలి అండ్ 1 మీద అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం క్యాప్చా అనేది టైప్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్లీజ్ క్లిక్ ఈ ఇమేజ్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. అంటే మోటార్ సైకిల్ ఏదైతే ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి అయితే అన్నారండి. ఇది ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మోటార్ సైకిల్ ఏదైతే కనిపిస్తుందో ఇదైతే ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి కొంత టైం అనేది తీసుకొని అంటే మనకి వెంటనే మనకి ఏదైతే ఉందో రివార్డ్ అది మనకైతే క్రియేట్ చేస్తారు. ఐఎమ్ హ్యూమన్ అని చెప్పి అయితే క్లిక్ చేసాం. దాని తర్వాత ఇక్కడ కలెక్ట్ యువర్ రివార్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మీరే చూడొచ్చు అండి. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అంటే గుడ్ జాబ్ 10 టోకన్స్ అనేవి యాడ్ చేశారని చెప్పి అయితే వచ్చింది. అయితే ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక టైం అనేది రన్ అవుతుంది. ఈ టైం అయిన దాని తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే క్లెయిమ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది క్యాప్చాని. ఈ విధంగా ఒక 100 క్యాప్చాస్ ని మనం అయితే డైలీ అయితే వీళ్ళ ద్వారా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా మీకు చాలా వర్క్ అయితే ఉంటుంది. కంటిన్యూగా వర్క్ చేస్తే 100% ఎక్కువ మనీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి, షార్ట్ లింక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను మీకు చివరిలో చూపిస్తాను ఎలా విత్డ్రా చేయాలని చెప్పి. ఈ షార్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఒక 25 లింక్స్ అయితే ఉంటాయి. వీటి ద్వారా 2300 టోకన్స్ మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఎనర్జీ కూడా అయితే వస్తుంది. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ అనేది మనకి ఆటో ఫాసెట్లో అయితే హెల్ప్ అవుతుంది. అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేద్దాం. లింక్ ఫోర్ట్ అని చెప్పి అయితే కనిపిస్తుంది, క్లెయిమ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇలా డైలీ ఏంటంటే ఈ సింపుల్ క్యాప్చా టైపింగ్ వర్క్తో పాటు వీటి ద్వారా మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక 15 సెకండ్స్ మనం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఒక లింక్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మనకైతే వెళ్తూ అయితే ఉండాలండి. ఈ విధంగా మనకైతే ఇక్కడ నుండి మనీ అయితే వస్తుంది.
ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేసామండి. దాని తర్వాత కొంచెం కింద స్క్రాల్ చేసి కన్నీ మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకు ఒక 135 టోకన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మీరు చూడొచ్చు. అయితే ప్రాసెస్ కంప్లీట్ చేశాను. మనకి ఇక్కడ ఎనర్జీ కూడా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఆటో ఫాజెట్ మీద క్లిక్ చేయాలండి. యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఎనర్జీ ఫర్ ఆటో ఫాజెట్ అన్నారు. ఇక్కడికి వెళ్ళి మనము ఈ షార్ట్ లింక్స్ లో కానీ ఎక్కువ వర్క్ కానీ చేసామనుకోండి, అక్కడిని మనకి ఒక పక్క టోకన్స్ ఏవైతే వస్తాయో వాది మనకి బ్యాలెన్స్ అయితే కన్వర్ట్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ ఎనర్జీ అయితే వస్తుంది. ఆ ఎనర్జీ అనేది యూస్ చేసుకొని మనం అయితే దీని ద్వారా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కొన్ని టాస్క్లు అయితే ఉన్నాయండి. టాస్క్లు చేస్తూ కూడా మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ డిఫరెంట్ వేస్ ద్వారా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు రెఫర్ చేస్తూ కూడా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే హోమ్ పేజ్కి అయితే వచ్చాను. ఇక్కడ నుండి వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. బ్యాలెన్స్ చూడొచ్చు. 145 టోకన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ విత్డ్రా అని చెప్పి అయితే కనిపిస్తుంది కదా. ఇది విత్డ్రా చేయడానికి ఏంటంటే మనము లైట్ కాయిన్ రూపంలో అయితే మనం విత్డ్రా చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వాలెట్ అడ్రస్ మనం అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఒక క్యాప్షన్ టైప్ చేసినా దానికి వచ్చే మనీని మీరు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే లేదండి. ప్రతి దానికి మనకైతే మనీ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ ఇక్కడికి అయితే వస్తాం. దీని పేరు ఏంటంటే ఫౌజెట్ పే. ఇది ఒక వ్యాలెట్ లాగా మనకైతే హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనము బ్యాంక్ అకౌంట్, పేటిఎం వీటన్నిటిని మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సింపుల్ గా మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయించండి. దాని తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫౌజెట్ పే డాష్ బోర్డ్ అని చెప్పి కనిపిస్తుంది. డిపాజిట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీనిపైన మనం క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. బిట్ కాయిన్, డాచ్ కాయిన్, ఎథీరియం అని. ఇక్కడ లైట్ కాయిన్ ఏదైతే ఉందో దీన్ని వన్స్ మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే కాపీడ్ అని చెప్పి అయితే వస్తుంది కదా. అది మనం కాపీ అయితే చేసుకోవాలండి. కాపీ చేసుకొని కొంచెం కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇదైతే ఇచ్చి విత్డ్రా మీద క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఎర్రర్ అంటున్నారు. ద ఫాజెట్ డస్ నాట్ హావ్ సఫిషియెంట్ ఫండ్స్ అన్నారు. అంటే ఇంకొంచెం వర్క్ మనం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకొన్ని టోకన్స్ కానీ మనం కానీ ఎర్న్ చేసుకున్నాం అనుకోండి, అంటే మినిమం ఇక్కడ టోకన్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. అది మనకి లైట్ కాయిన్స్ లో కూడా అయితే కనిపిస్తుంది. ఇంకొంచెం కానీ టోకన్స్ అంటే ఇంకొంచెం కానీ క్యాప్చర్ వర్క్ కానీ చేసామనుకోండి, ఆ టోకన్స్ అయితే వస్తాయి. దాని నుండి విత్డ్రా మీద క్లిక్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లోపల మనకి ఫాజెట్ పే అయితే వస్తాయి. ఇక్కడ నుండి విత్డ్రా మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే కొంతమంది కాయిన్ D6 వాడతారు, వ్యాజిరిక్స్ వాడతారు, జెప్పే వాడతారు. ఈ విధంగా కొన్ని వ్యాలెట్స్ అయితే యూస్ చేస్తుంటాం కదా క్రిప్టో కరెన్సీస్ కి. డైరెక్ట్ గా మీరైతే ఇక్కడికి వచ్చి మీరు బిట్ కాయిన్ లో విత్డ్రా చేయాలనుకున్నారా లేదా దేంట్లో అయితే విత్డ్రా చేయాలనుకున్నారో ఆ క్రిప్టో కరెన్సీని సెలెక్ట్ చేసుకొని మీ వ్యాజిరిక్స్ అంటే మీ జెప్పే వీటిలో ఏదైతే మీ అకౌంట్ ఉంటుంది కదా దానికి సంబంధించిన మీ బిట్ కాయిన్ విత్డ్రా అడ్రస్ అనేది ఇక్కడైతే ఇచ్చి విత్డ్రా ఆల్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ప్లేస్ విత్డ్రా మీద క్లిక్ చేస్తే విత్ ఇన్ 5 minutes లోపల అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి అయితే వస్తుంది. అకౌంట్ డైరెక్ట్గా సెల్ చేసుకొని మీరు మీ బ్యాంక్ అకౌంట్ పంపించుకోవచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనమైతే ఈ ఎర్న్ ఫ్రీ క్రిప్టో వెబ్సైట్ యూస్ చేసుకొని మనమైతే ఎర్న్ చేసుకోవచ్చు. త్వరలో ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుండి పేటిఎం నుండి కూడా మనీ అయితే విత్డ్రా చేసుకున్నట్టు వీళ్ళకి తీసుకొస్తున్నారండి. అండ్ ఈ విధంగా నేను మీకు చూపించాను. లైవ్లో మీరు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకొంచెం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే సింపుల్గా విత్డ్రా అయితే చేయొచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా క్యాప్చర్స్ టైప్ చేస్తే ఎర్న్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోలో దీనికి సంబంధించిన లైవ్ విత్డ్రా ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ అంతా చూపించాను, కాకపోతే కొంచెం బ్యాలెన్స్ అనేది సరిపోలేదు అంతే. సో ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.